హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్రీష్ మౌలి. ఈరోజు అయితే మనం హైవేలో ఉండేటువంటి వినాయక విగ్రహాల తయారీ కేంద్రం కాడైతే ఉన్నాము. ఈరోజు మీకు ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారనేది కూడా మీకు ఈరోజు ఈ వ్లాగ్ అనేది చూపిస్తాను. మన గూడూరు నుంచి నెల్లూరుకు వచ్చేటప్పుడు ఈ యొక్క వినాయక విగ్రహాల తయారీ కేంద్రం అయితే ఉంది. చూసుకోవచ్చు. గూడూరు నుంచి నెల్లూరుకు వచ్చే దారిలో మన ఎంజీ షోరూమ్ ఎదురుగుండా అయితే ఈ యొక్క విగ్రహాల తయారీ కేంద్రం అయితే ఉంది. సో వీళ్ళు ఖాళీ స్థలంలో పెట్టి ఈ యొక్క విగ్రహాలు తయారీ అనేది చేస్తూ ఉన్నారు. మీకు చూసుకోవచ్చు, ఇక్కడ షెడ్ అయితే నిర్మించి ఈ యొక్క విగ్రహాలు అనేది చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, వర్కర్లు అనేది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడే ఇంకా బొమ్మకు అనేది అచ్చు వేస్తున్నారు. खोलना तो आप फर्मा खोल ले नाले यूट्यूब पे आप नहीं भाई मुँह करे बोलो यूट्यूब पे आता हूँ यूट्यूब पे आवाज़ है दादा के ऊपर है कोई सर दादा ऊपर अंदर देख ये क्या ठीक है
यूट्यूब पे हमारा प्रमोट सब्सक्राइब करें, लाइक सब्सक्राइब कमेंट। ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీచు అనేది ఆ మిషన్లో కానీ పెడితే ఇక్కడి నుంచి పొడి పొడిగా అనేది రాలుతుంది. మీరు చూసుకోవచ్చు ఒక బొమ్మ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ 2 బొమ్మగా అనేది రెడీ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క రబ్బర్తో ఇదొక अरे कालो फेमस થઈ રહ્યો કાલો YouTube में फेमस થઈ ગયો ఫ్రెండ్స్ ఒక బొమ్మ తయారు చేసిన తర్వాత ఈ విధంగా అనేది రబ్బర్ అనేది తయారు చేసి ఆ యొక్క విగ్రహం అనేది తయారు చేస్తారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే రబ్బర్ అనేది ఫిట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ వీటికి ఇంకా పెయింటింగ్ అనేది కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు అచ్చు చేసి ఇక్కడైతే బొమ్మలు ప్రతిష్ఠ ఇంకా పెయింటింగ్ అనేది కంప్లీట్ కాలేదు. అయితే చిన్న బొమ్మలు అనేటివి ఉన్నాయి. చూసుకోవచ్చు ఇంకా పెయింటింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. రకరకాల మోడల్స్ అయితే ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. ఈ బొమ్మ చూసుకోవచ్చు రథం మీద కూర్చున్నట్టయితే ఈ యొక్క విగ్రహం ఉంది. అలాగే పైన కిరీటం మీద ఆ యొక్క ఏనుగు దంతం అనేది ఉంది. సో ఈ వరుస అంతా అదేవిధంగా వివిధ మోడల్ అనేది ఉన్నాయండి. మొత్తానికైతే పెయింటింగ్ అనేది కాలేదు, అచ్చులేసి అట్టే పెట్టున్నారు. సో ఇంకొక 15 రోజుల్లో ఈ యొక్క పెయింటింగ్ అనేది కంప్లీట్ అవుద్దని చెప్తున్నారు. సో ఇంకా సెప్టెంబర్ దాకా టైం ఉంది కాబట్టి ఈ యొక్క పెయింటింగ్ అనేది ఇంకొక 15 రోజుల్లో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి
తయారీ వాళ్ళైతే చెప్తున్నారు, చూసుకోవచ్చు. ఈ బొమ్మ వచ్చి శివలింగం మీద వినాయకుడు అయితే చేయబెట్టినట్టు ఈ యొక్క విగ్రహాన్ని దీన్ని తయారు చేశారు. మీరు చూసుకోవచ్చు, పాము కూడా ఉంది శివలింగం చుట్టుకున్న మాదిరిగా. ఈ వరుస అంతా దాదాపుగా అదే బొమ్మలు అనేటివి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. దాదాపుగా చాలా వరకు అయితే పెండింగ్ అనేది ఫినిష్ అయింది. కొన్ని బొమ్మలకైతే లాస్ట్ ఫైనల్ టచ్ అనేది వేయాల్సి ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, శివలింగం మీద నాగపాము అనేది ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు వినాయకుడు ఎలా తయారు చేస్తారని చెప్పేది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను వచ్చే టయానికి ఆ యొక్క వినాయకుడు తయారీ అనేది వాళ్ళు తయారు చేశారు. సో ఆ విజువల్ కూడా తీసి మీకు అనేది ఈరోజు చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంబరీష్ మౌలి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, అండ్ ప్లీజ్ ప్రెస్ ది లైక్ బటన్. ఫ్రెండ్స్, మీరు బొమ్మకి అయితే చూసుకోవచ్చు, గుడ్డానికి అనేది గోల్డ్ రంగు అనేది వేస్తున్నారు, మీరు విజువల్ చూడవచ్చు. లైన్లో చూసుకున్నట్టయితే 4 అడుగుల బొమ్మలు అనేటివి ఉన్నాయి. ఈ రోజు మొత్తం 4 అడుగుల బొమ్మలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క వినాయక విగ్రహాలను అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన గూడూరుపై రూట్లో ఎంజీ కార్ షోరూమ్ ఎదురుగుండా ఉండేటువంటి ఖాళీ స్థలంలో అయితే ఈ యొక్క వినాయక విగ్రహాల తయారీ అయితే పెట్టున్నారు. అంతకుముందు వీళ్ళు నెల్లూరులోని గాంధీనగర్ రోడ్డు కాడ ఉండేటువంటి ఖాళీ స్థలంలో అయితే పెట్టున్నారు. సో వాళ్ళు అక్కడ ఖాళీ చేయించిన తర్వాత ఇక్కడైతే వచ్చి ఈ యొక్క విగ్రహాలు అనేది తయారు చేస్తున్నారు. సో ఎవరన్నా ఈ యొక్క విగ్రహాలని బుక్ చేసుకోవాలనుకుంటే మన నెల్లూరు నుంచి గూడూరు పోయే హైవేలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడైతే చాలా బొమ్మలు అనేది తయారు చేశారు. ఈ బొమ్మల్ని తయారు చేయడానికి రాజస్థాన్ నుంచి దాదాపు 30 మంది కళాకారులు ఇక్కడికైతే వచ్చి ఈ యొక్క వినాయక విగ్రహాలను అయితే తయారీ చేస్తున్నారు. చూస్తున్న బొమ్మలు వచ్చి 4 అడుగులు, అలాగే ఇటు సైడ్ చూస్తున్న బొమ్మలు వచ్చి దాదాపు 7 అడుగుల నుంచి 10 అడుగుల మధ్యలో ఉంటుందంట. సో ఈ రో అంతా ఆ బొమ్మలే ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్క హైట్కి ఒక్కొక్క రో అనేది పెట్టున్నారు. మీరు విజువల్లో చూసుకున్నట్టయితే పిఓపిలో ముంచి ఆ యొక్క పీచుని దాంట్లో అయితే పెడుతున్నారు. అది దాదాపుగా ఆరిన తర్వాత ఆ యొక్క అచ్చున అనేది తీస్తారు. ఈ వెనకాల అచ్చు అనేది కంప్లీట్ అయింది. సో ఇది వచ్చి ముందు అచ్చు అనేది చేస్తున్నారు.
మీరు నెంబర్ చూసుకోవచ్చు. ఆ యొక్క నెంబరు దాన్ని బట్టి ఈ యొక్క విగ్రహం అనేది తయారు చేస్తారంట.